పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలోని లంక గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పన శ్రీ పర్యటించారు. కనకాయలంక, పెదలంక, యలమంచిలి లంక, ఏనువాని లంక తదితర ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఇచ్చేశారు. ధవళేశ్వరం నుంచి ఇక్కడ వాటర్ ఫ్లడ్ డ్యామ్ వాటర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నపిల్లలు ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళందరూ నెసెసిటీ ఉంటేనే అటువైపు వెళ్ళండి. బోట్ అనేది నెసెసిటీ అండ్ ఎమర్జెన్సీ బేసిస్ మీద యూజ్ చేసుకోండి. పిల్లలకు ఎలాగూ సెలవు ఉంది రేపు అండ్ మండే అండ్ ట్యూస్డే మనము ఫ్లడ్ వాటర్స్ ఎక్కడి వరకు ఉంది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము స్కూల్ హాలిడేస్ కి వెళ్ళాలా లేదా అంటే. అండ్ ప్రభుత్వం నుంచి తహసీల్దార్స్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అందరూ బేసిక్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో అదన్నీ మనము అందిస్తాము. అండ్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ పబ్లిక్ అందరూ కొంచెం సపోర్ట్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళు చెప్పింది కొంచెం వినండి. నెక్స్ట్ 1 వీక్ వరకు మనం చూసుకొని రెగ్యులర్ మళ్ళీ ఇంకొక 1 వీక్ లో మీరు ఏది రెగ్యులర్ రొటీన్ లైఫ్ యూ కెన్ ఫాలో ఇట్. అప్పటి వరకు ఇది వాటర్ లెవెల్ తగ్గించే వరకు అధికారులతో సహకరించి మనము ఎటువంటి నో లైఫ్ లాస్ షుడ్ బి దేర్. ప్రాపర్టీ లాస్ కూడా వీ హ్యావ్. చాలా చూసాను అక్కడ ఇల్లు అన్ని ఒక ఫ్లడ్ రెసిస్టెంట్ లాగానే కట్టేశారు. సో దాన్ని మీరు ఆల్రెడీ ప్రిపేర్. కానీ మెయిన్ బేసిక్ ఈ వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అన్నది సపోర్ట్ వీల్ ఆల్సో సపోర్ట్ మీ తరఫు నుంచి కొంచెం సపోర్ట్ చేసి ఏ హాని లేకుండా మనము ఇది ఫేస్ చేయాలి. ఫస్ట్ వార్నింగ్ అనేది ఇచ్చేశారు ధవళేశ్వరం నుంచి.